హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో నేను మెడ కింద ఉన్న నలుపు మొత్తం పోయి చాలా నీట్గా, అదేవిధంగా చూడటానికి అందంగా కనిపించే రెమెడీ ప్రిపేర్ చేశానండి. దీన్ని మీరు వారానికి ఒకసారి ట్రై చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. దీన్ని మీరు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చండి. దీన్ని 2 స్టెప్స్లో నేను ప్రిపేర్ చేశాను. మొదటగా నేను స్టెప్ 1 చూపిస్తున్నాను. స్టెప్ 1 స్క్రబ్బింగ్ అండి. ఫస్ట్గా నేను ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను ఇదే టైంలో ఈనో 1/4 స్పూన్ యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేశానండి. ఇవన్నీ వాడటం వల్ల మనకి రిజల్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుందండి. మీరు ఇందులో ఏది స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేయండి. కర్డ్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకుంటూ ఉండండి. కర్డ్ కూడా మన స్కిన్ ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్ చేస్తుందండి. మీరు రెగ్యులర్గా కర్డ్ వాడుతూ ఉంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ అంటే హనీ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. హనీ వల్ల కూడా మన స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ తొలగిపోయి స్కిన్ నీట్గా తయారవుతుంది. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. 1 or 2 minutes మంచిగా కలుపుకుంటూ ఉండండి. ఇందులో నేను వాడినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా రిజల్ట్ కూడా ది బెస్ట్ కనిపిస్తుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, ఎందుకంటే నేను వాడి చూశాను కాబట్టి. లాస్ట్లో మీకు రిజల్ట్ కూడా తెచ్చి చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేశారేమండి. దీన్ని మీరు 1 టైంలోనే షాక్ అయ్యే రిజల్ట్ చూస్తారు. సో ఇది స్క్రబ్, దీన్ని పక్కన పెట్టేసుకోండి. నేను నెక్స్ట్ స్టెప్ 2 కూడా చేసి చూపిస్తానండి. ఇందులో మీరు ఒక్క ఐటెం కూడా స్కిప్ చేయకుండా మొత్తం నేను చెప్పినవన్నీ యాడ్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ కూడా అదే విధంగా కనిపిస్తుందండి. నెక్స్ట్ స్టెప్ 2 చూపిస్తున్నాను చూడండి. స్టెప్ 2 ప్యాక్ అండి. ప్యాక్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ ఏదైనా పర్లేదు, ఇన్స్టెంట్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ అయినా తీసుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ముల్తానా మట్టి తీసుకున్నానండి. నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేశానండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదంటే న్యాచురల్ రా మిల్క్ ఉంటాయి కదా, పచ్చిపాలు, అవిని మీరు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. లాస్ట్ ఇంగ్రీడియంట్ నేను 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేశాను. అలోవెరా జెల్ కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకోండి. నాకు 2 టేబుల్ స్పూన్ సరిపోలేదు కాబట్టి మధ్యలో నేను కొంచెం ఇంకా యాడ్ చేశాను. మీరు అది కలుపుకుంటూ ఉన్నప్పుడు మీకే అర్థమవుతుంది. కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలండి. ఇది ప్యాక్ అనమాట. ఇందులో నేను వాడినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. వీటితో కూడా మనం ఇంత మంచి రిజల్ట్ చూడొచ్చు అనే దానికి ఇదే ఉదాహరణ. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీటన్నిటిని మెత్తటి పేస్ట్లా కలుపుకోవాలండి. ప్యాక్ కన్సిస్టెన్సీ తగ్గట్టు కలుపుకోండి. సో ఈ విధంగా మెత్తటి ప్యాక్ లాగా అయిపోయిన తర్వాత మీరు పక్కన పెట్టేసుకోండి. నేను ఇప్పుడు దీన్ని హ్యాండ్ మీద అప్లై చేసి మీకు రిజల్ట్ కూడా ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇది వచ్చేసి నా లెఫ్ట్ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ స్క్రబ్బింగ్ కదండి, నేను స్క్రబ్బింగ్ ఒక 5 to 10 minutes వరకు జెంటిల్గా స్క్రబ్ చేసుకోండి. ఎందుకంటే స్క్రబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్ మీద ఉన్న డార్క్నెస్ పోవాలంటే ఖచ్చితంగా స్క్రబ్బింగ్ 10 minutes మినిమం చేయాలండి. మనం ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడే మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ తొలగిపోతుంది. ఓపిక్గా ఒక 5 to 10 minutes వరకు అయితే ఖచ్చితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్పీడ్ మోడ్లో పెట్టానండి. మీరు జెంటిల్గా స్మూత్గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 to 10 minutes అయితే ఖచ్చితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలండి. మనకి మెరుగైన రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా ఇలా చేసి తీరాలి. 10 minutes తర్వాత నేను వాష్ చేసేస్తానండి. వాష్ చేసేసిన తర్వాత ఈ విధంగా నీట్గా వైప్ చేసి నెక్స్ట్ స్టెప్ 2 ప్యాక్ అప్లై చేస్తున్నాను. ప్యాక్ ఎప్పుడైనా చాలా థిక్గా వేసుకోవాలండి. నేను చాలా వీడియోస్లో చెప్తాను. లైట్గా వేసుకున్న దానిపైన సెకండ్ కోటింగ్ అయినా థిక్గా వేసుకోవాలి. సో ఈ విధంగా బాగా థిక్గా వేసుకుని మరీ మీకు చూపిస్తున్నాను. దీన్ని మీరు బాడీ మీద కూడా అప్లై చేయొచ్చండి. మీ బాడీ దగ్గర బాగా నల్లగా ఉన్న పార్ట్స్లో అప్లై చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో టోటల్ బాడీ మీద కూడా ఈ ప్యాక్ మీరు అప్లై చేయొచ్చు.
ఒక 15 మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత నేను ఈ విధంగా వాష్ చేసేసానండి. వాష్ చేసి నీట్‌గా ఈ విధంగా వైప్ చేసుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. సో, ఇప్పుడు మీకు ఈ హ్యాండ్‌కి, ఆ హ్యాండ్‌కి ఉన్న డిఫరెన్స్ కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. మీకు తెలుస్తుందో లేదో గాని నాకైతే చాలా వరకు అర్థమవుతుంది. సో, మీరు ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి చూడండి. ది బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.